గైస్ వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ విత్ ప్రశాంత్. ఈరోజు అయితే నేను బిఆర్ మ్యాచ్ ఆడబోతున్నా. అది కూడా ర్యాండమ్ ప్లేస్ స్క్వాడ్గా. అది కూడా లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేద్దాం. చలో గైస్. ఓకే గైస్, మీకు చెప్పాను కదా బిఆర్ మ్యాచ్ ఆడతానని. ఓకే, డియో అయితే పెడదాం. డియో స్క్వాడ్తో ఆడతామని చెప్పాను కదా, కాబట్టి స్క్వాడ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం గైస్. ఇక్కడ ఇవి కొంచెం ఉన్నాయి గిఫ్ట్లు, అది వెళ్ళేలోపు చూసుకుంటే అయిపోద్ది గైస్. ఇవన్నీ ఉన్నాయా గైస్ నా డౌన్లోడ్? ఓ గేమ్లోకి తొందరగానే వెళ్ళిపోయాం గైస్. మనమైతే యూట్యూబ్లో చూసా, మరి ఏదో వచ్చిద్దని హోలీ ఈవెంట్కో కొంచెం ముందో. చూద్దాం మరి. ఒకడు 4 years, ఒకడు 2 years ఓల్డ్ అంట గాయస్. మరి ఏం జరిగిద్దో తెలియదు. ఏడు గైస్ ఇల్లు. గైస్ మన టీమ్మేట్లు ఎక్కడున్నారు గైస్? ఈడొకడు, దిస్ గాయ్. వాడొకడు మనకేమే వచ్చింది. ఓకే, మనమైతే స్టాఫ్ ఫాలో కొట్టుకొని మనమైతే లాస్ట్లో అయితే దిగుదాం గైస్. ఎందుకంటే వీళ్ళతో దిగామనుకో ఫసక్ కేల్కతం దుకాణం బంద్, చచ్చిపోతాం గైస్ మనం వాళ్ళతో దిగితే. అందుకే మనమైతే లాస్ట్లో అయితే దిగుదాం. నెంబర్ 4 నేనే, నెంబర్ 2 మరి వాళ్ళందరూ అక్కడ దిగుతున్నారు. మనమైతే లాస్ట్లో గైస్, మనమైతే లాస్ట్లో దిగుదాం. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా లూట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకళ్ళిద్దరు వస్తారు, వాళ్ళని కూడా హాయిగా కొట్టేయచ్చు. అందుకనే మనం లాస్ట్లో అయితే దిగుతున్నాం. 8 members గైస్ దిగుతున్నారు బాగానే. ఊహో ఈడవాడు గైస్, గ్రహంతవాసి కప్పలాగా తీసుకుని వస్తుండు మనకెందుకు, మనం పక్క దిగుదాం గైస్. ఆడ దిగినమనుకో అయిపోద్ది అవసరం, అందుకే మనం పక్కకైతే దిగుతున్నాం. ఎనిమిస్ కొట్టేస్తారు గైస్ ఆడ దిగితే. వాడి స్కేట్ బోర్డ్ చూస్తుంటేనే అర్థమవుతుంది వాడు నూబా ప్రోడా అని. అందుకనే గైస్ మనమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎవడు దిగలేదని అనుకుంటున్నా. పైన చూస్తే మాత్రం ఎవడైతే లేడు. ఎవడున్నాడా లేదా ఐ డోంట్ నో. చూస్తే అయితే లేరు గైస్, ఎవరు లేరు. ఫైన్ గైస్, ఎవరైతే లేరు. లూట్ అయితే చేసుకుందాం ఫాస్ట్గా. లూట్ చేసుకొని ఎనిమీస్ ఎక్కడ ఉన్నారేమో అని ఎతుకుదాం. ఇక్కడైతే లూట్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, ఎవరైతే లేరు. ఓకే ఫైన్. ఓకే గైస్, మనమైతే ఇటైతే వెళ్దాం. ఓకే, ఇక్కడైతే లోడ్ చేసుకుందాం. ఇది ఉంది, ఎవడన్నాడేమో ఈజీగా ఇప్పుడు తెలిసిద్ది. ఎవరు లేడు, నో వన్ ఈస్ దేర్. ఇంకా బాధే ఉండదు, హ్యాపీగా లూట్ చేసుకోవచ్చు గైస్. పోయింట్లోకి మళ్ళీ పోతున్నావా గైస్, మనకి గన్లేం దొరకట్లే మంచి అంతేననుకుంటా. కాబట్టి ఇంట్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఎవరు లేరు. ఈ బుల్లెట్స్ అయితే తీసుకుందాం. ఇంకేనా బుల్లెట్స్కి మనకి ఇంకా సంబంధం లేదు. వాళ్ళ అయిపోతే తీసుకుందాం. ఏంది గైస్, ఒక్క షార్ట్ రేంజ్ గన్ను మంచిది ఒక్కటి దొరకట్లేదు ఏంటి గైస్? అన్నీ లాంగ్ రేంజే. కనపడుతున్నాం గైస్ దాక్కుంటే. లాంగ్ రేంజ్లో ఆ 2 గన్లు దొరుకుతున్నాయి. దానికి తోడు హిస్టరీ తీసుకుందాం. దానికి తోడు వేరే 2 గన్స్ అయితే ఉన్నాడా లేడు, అది ఇక్కడ ఎవరు లేడులే గైస్. వేరే గన్స్ దొరుకుతున్నాయి గైస్. అవుట్ జోన్ బేల్ ఇదైతే తీసుకుందాం గైస్. మనం మంచిదా గన్ వస్తే ఆ బుల్లెట్స్లోనే తీసుకోవచ్చు. మంచి గన్నే రావట్లేదు ఆ బుల్లెట్స్లో. ఇంకా మనం తీసుకొని ఏం చేద్దాం గైస్? అందుకే ఇంక మనం కూడా తీసుకోవట్లేదు, లేకపోతే తీసుకునే వాళ్ళమే. ఓకే, మనమైతే ఇక్కడైతే లూట్ చేసుకోలేదు కాబట్టి ఇందాక ఇక్కడికి వచ్చి లూట్ అయితే చేసుకుందాం.
టోకెన్స్ టచ్ చేద్దాం గైస్. మెయిన్ టోకెన్స్ కావాలి. వాళ్ళు సత్తే అంతమందికి రివైవ్ వేయాలి గైస్. ఇదిగో దొరికింది. ఎక్కడో దొరుకుతాయి గైస్ మంచి గన్ను. దీన్ని అప్డేట్ చేసుకున్నావాలి మనం. ఏం బాధ ఉండదు మనకి. దీని బుల్లెట్స్ కూడా దొరుకుతాయి. ఇది తీసుకుందామా MP40 తీసుకుందామా గైస్? ఇదైతే తీసుకుందామని అనిపిస్తుంది నాకైతే. మరి అక్కడ ఒకడు ఆల్రెడీ చచ్చిపోయిండు. మనం అక్కడ బుల్లెట్స్ లీవ్ చేసాం కదా గైస్. అది ఎక్కడో లీవ్ చేసాం గైస్. ఆ ప్లేస్ ఎక్కడో మరి గుర్తయితే రావట్లేదు. మరి వెళ్దాం. ఈడెవడో పెడుతుండు రివైవ్ అయితే ఇస్తా ఫికర్ కాకు గైస్. ఇద్దరు ఏంది గైస్ ఇట్ట డౌన్ అవుతారు? మనం ఆ బుల్లెట్లో తీసుకుందాం గైస్. MP40 తీసుకుందాం. ఇదెందుకు మనకి అవసరమా? ఇప్పుడు అర్థమవుతుంది గైస్ టోకెన్స్ ఎందుకు కావాలో. స్క్వాడ్ ఆడినప్పుడు చచ్చిపోతారు అందరూ కావాలని. చచ్చిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? రివైవ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనకి ఇయరని భయం. మనకి ఇయరని అదొక భయం గైస్ మనకి. అందుకనే ఇప్పుడైతే ఇక్కడికైతే వద్దాము. MP40 ఎక్కడో చూసాం కదా గైస్. ఇక్కడే ఎంపీఏ తీసుకుందాం మనమైతే. ఈ గన్స్ అయితే వేస్ట్ గైస్. అందుకే వేస్ట్ అంటే వేస్ట్ కాదు గైస్. పనికి వస్తాయి కానీ వాటి బుల్లెట్లు దొరకట్లే. కాబట్టి చిరాకు కొడుతుంది. ఎంత ఎతికినా దొరకట్లేదు గైస్. అందుకనే మనం ఈ గన్కి షిఫ్ట్ అయిపోయాము. ఇంకా ఆ గన్ నుంచి ఇంక మనం వెళ్ళిపోదాం గైస్. జోన్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్లోనే ఉంది. జోన్లో పడి అక్కడి నుంచి అటు వెళ్ళడం అంత అవసరం ఎందుకు గైస్? ఇక్కడ నుంచే వెళ్ళామనుకో ఏం ఉండదు. కాబట్టి ఇటు నుంచే వెళ్తున్నా. ఇక్కడైతే వెహికల్ ఉంది. మరి అది వేసుకొని వెళ్దాం. అసలు ఇదేంటి గైస్? రివైవల్ పాయింట్ అని తెలుసు కానీ ఇది ఎందుకు కొత్తగా ఉంది మోడల్ కూడా. నెంబర్ 3 దగ్గరలోనే ఉన్నాడు గైస్ మనకైతే. ఒకసారి దీనిలో నించుందాం ఏమైద్దో చూద్దాం. గ్లోవ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఒక్క నిమిషం గైస్. మనమైతే దీనికి ఓకే అదైతే అవగొట్టాం గైస్. మనం ఒక 1 మినిట్ అయితే సెట్టింగ్ చేసుకోవాలి మనము. సెట్టింగ్స్లోకి వచ్చాము. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇది ఇక్కడికి తెచ్చేద్దాం. ఓకే ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఓకే గైస్ మనం సెట్టింగ్ అయితే సెట్ అయిపోయింది. ఎవడో చచ్చిపోయిండు మరి. నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 3 అయితే చచ్చిపోయాడు గైస్. ఇక్కడ ఏమన్నా మంచి కొట్టు దొరికిద్దేమో చూద్దాం. మరి ఏం జరగబోతుందో ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి మంచి గన్ దొరికితే తీసుకుందాం. లేకపోతే లేదు గైస్. పోయిందా? బ్రేక్ కాలేదు గైస్. ఇదైతే బ్రేక్ చేయాలి ఇప్పుడు ఎట్టన్నా. ఇదేంది గైస్ రివర్స్లో మనకే వస్తుంది. మనకి ఎందుకు గైస్ అది? అందుకే మనం అయితే ఇటు వెళ్ళిపోదాం. మెడికిట్ వేసుకుంటూ వెళ్ళిపోయి వాడికి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. ఎందుకంటే వాడు కూడా మన టీం మెట్టే కదా గైస్. ఇద్దాం. మనం ఒకవేళ చచ్చిపోయినప్పుడు మనకి ఇస్తాడేమో వాడు రివైవ్. ఎవరికేం తెలుసు. అందుకే ఇచ్చేద్దాం గైస్ రివైవ్ అయితే. గైస్ ఇదేంది గైస్ నెంబర్ 1 కూడా పడ్డాడు. ఎట్టెత్తాను రా నాయన రివైవ్. ఇట్ ఓన్లీ 600 అవైలబుల్. ఓకే మనమైతే వాళ్ళకి రివైవ్ ఇచ్చేసాం. ఏదైతే అయింది గైస్ మన ఫ్రెండ్స్కి అయితే మనం రివైవ్ అయితే ఇచ్చాం. ఇక్కడైతే ఇది తీసుకొని కారు వెళ్ళిపోదాం. ఎవరి దగ్గరికి వెళ్దామంటే ఇప్పటివరకు చావంది అయితే నెంబర్ ఏమో గైస్ మనకే గుర్తులేదు. ఎవరో గుర్తులేదు గైస్. మనమైతే లాస్ట్ నుంచి వెళ్తాము. వెళ్ళి ఇంకా లాస్ట్లో ఎనిమిస్ని కొట్టడమే. ఏముండదు గైస్ అంతే. ఇంకా లాస్ట్లో ఉంటారు కదా ఎనిమిస్ వాళ్ళని కొట్టడమే. పిన్నైతే బండిలో ఎక్కించుకుందాం. రా బై రా ఎక్కు బండి ఎక్కు. ఒక్కసారి బండి కదిలింది అనుకో మళ్ళీ ఇంక స్టాప్ ఉండదు రా భయ్యా. వెళ్ళేది ఒక్కసారి ఆడ పడ్డాడు గైస్. అంటే ఆడ ఎనిమిది ఉన్నాడు. ఏంది గైస్
ఏంది గాయస్ అందరు పడుతుండ్రు. చూద్దాం మరి ఇక్కడికి వెళ్ళి కొడతామో లేదో. ఎవరో ఇచ్చిండు, అట్టట్టు ఇచ్చిండు గాయస్. ఎవరో ఇచ్చారా నేనే ఇచ్చానా నాకు కూడా అర్థం కావట్లేదు. అప్తుగా అప్తుగా ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు ఇడా, ఏంది ఏం చేస్తున్నావు వచ్చి పెద్ద. వీడి దగ్గర బుల్లెట్, ఓ మనం ఇదే తీసుకోవాలి గైస్, ఎందుకంటే వీడి కాడ బుల్లెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ బాబు బుల్లెట్స్. ఓకే గైస్ మనం అయితే వెళ్దాం. బండి ఏది, బండి 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 కిదరే బాయ్. వాడి జోలు నీకు ఎందుకే అంత దూలగాడి కాకపోతే అంత 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 ఎందుకురా. మనకి ఈ ఆటలన్నీ వద్దు, వెళ్ళిపోదాం గైస్. ఎక్కువ బండి ఎక్కువ. ఒక్కసారి ఇంకా బండి స్పీడ్ పెరిగితే ఇంకా ఆగదురా భయ్. మిడిగిటైతే వేసుకుందాం గైస్, మళ్ళీ చచ్చిపోతాం. తొందరగా వెళ్ళిపోవాలి. దుమ్మచ్చల్లా దుమ్ 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 దుమ్. జరగండి అమ్మా జరగండి. ఏందే హెల్ప్ చేసేది, ఎన్నిసార్లు చేయాలా మీకు, ఎన్నిసార్లు సత్తరా మీరు, ఊరుకంటే సత్రు. ఎందుకైసి వీళ్ళు ఊరుకుంటే సత్రు. ఎక్కడ ఇవ్వాలి మనం ఇప్పుడు రివైవ్. వెండింగ్ మిషన్ ఉంది ఓకే ఉంది. మెంటలా ఇడికేమన్నా. ఓహో నాకు తెలియదు గైస్ వీడు ఉండని, నాకు తెలీదు. ఓ బండి కూడా కాల్చినవికిండి గైస్. ఇప్పుడైతే వెళ్దాం, వాళ్ళకి రివైవ్ అయితే ఇద్దాము. చూద్దాం మరి ఏం జరిగిద్దో ఏం ఓ ఎవడో వస్తుండు. వడ్డవును. ఓకే మనం అయితే వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ ఒక వెహికల్ ఉంది, అది తీసుకొని అయితే మనం వెళ్ళిపోదాం గైస్. ఏంది గైస్ వీడు మనల్ని ఫాలో అవ్వట్లా. ఏ బాబు ఏంది నీ కథ ఏంది, ఏందిరా నీ కథ బోలో. గైస్ వాడైతే అయిపోయిండు, ఇంకా వీడు ఒక్కడే ఉంది. వీడికైతే రివైవ్ ఇచ్చేసి వెళ్దాం. మన ఫ్రెండ్స్కి కూడా రివైవ్ ఇద్దాం గాయస్ వెళ్ళి. దానికోసమే వెళ్తున్నా గాయస్. ఈడేం మనల్ని ఫాలో కావట్లే. ఓ క్లోజ్ అయిపోతుంది తొందరగా వెళ్ళాలి గాయస్, లేకపోతే క్లోజ్ అయిపోద్ది అది. చూద్దాం మరి ఇస్తామో ఇవ్వమో. ఇదిగోండి ఎన్వి కొట్టేశాడులే, మన ఫ్రెండ్ అయితే కొట్టేశాడు. గైస్ వాడిని. ఈ బుల్లెట్స్ తీసుకుందాం, కొన్ని లేవు కాబట్టి. గైస్ వాళ్ళకి రివైవ్ ఇద్దామని పోరాడుతున్నా, మరి చూద్దాం ఇవ్వగలుగుతామో ఇవ్వలేమో. నేనైతే వెళ్తున్నా గైస్ ఇవ్వడానికైతే రివైవ్. బోయా కొడతామో లేదో తెలీదు, కొట్టడానికైతే ఐ విల్ ట్రై మై బెస్ట్ గైస్, అంతే. ఇంకా ఐ విల్ ట్రై మై బెస్ట్. నేనైతే నా బెస్ట్ని అయితే నేను ట్రై చేస్తా. కొడితే కొట్లా, లేకపోతే లేదు, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం అంతే గైస్. అది మనకొద్దు. మరే ఏంది గైస్ కొడుతున్నాడు వాడైతే. ఓ గైస్ అరే గైస్ ఇంకా నెంబర్ 1 ఒక్కడే ఉంది. ఒరే గైస్ ఇటు నుంచి ఒకడు అటు నుంచి ఒకడు గైస్ ఓ అరే వచ్చారా రే, జాగ్రత్తరా రే. ఒక్కడే ఉంది గైస్, పోయింది. సరే ఏదైతే ఉంది గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ గైస్.